హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మైత్రేయి ఫ్రమ్ 49. ఈ రోజు లైవ్లో డిస్కస్ చేయబోతున్నాం ఇన్ఫర్టిలిటీకి సంబంధించి 49 హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ మైత్రేయితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో అండి. డాక్టర్, అసలు ఇన్ఫర్టిలిటీగా ఒక మ్యారీడ్ హెల్దీ కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని మంత్స్ తర్వాత అది ఇన్ఫర్టిలిటీగా గుర్తించాలంటారు? ఓకే, నార్మల్గా మ్యారేజ్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 ఇయర్ పాటు కలిసి ఉండి ఏ విధమైన కాంట్రసెప్షన్ అనేది వాడకుండా వాళ్ళకి 1 ఇయర్ తర్వాత సంతానం అనేది కలగలేదు అంటే అప్పుడు వాళ్ళకి సంతానలేమి సమస్య ఉంది అన్నట్టుగా గుర్తిస్తాము. బట్ ఇంకొకటి ఏంటి అంటే ఇది ఏజ్ రిలేటెడ్ కూడా ఉంటుందండి. నార్మల్గా ఇప్పుడు మనం చెప్పుకుంది 30-35 ఇయర్స్ లోపల వాళ్ళకి. అదే ఆడవాళ్ళకి ఏజ్ ఎప్పుడైతే 35 ఇయర్స్ దాటుతుందో వాళ్ళు ఈ 1 ఇయర్ అనేది ఆగకుండా ఒక 6 మంత్స్ తర్వాత డాక్టర్కి అనేది చూయించుకోవాలి. అదే ఆడవాళ్ళ ఏజ్ ఎప్పుడైతే 40 వరకు వచ్చేస్తుందో, అబవ్ 40 అవుతుందో వాళ్ళు ఒక 3 నెలల పాటే ట్రై చేసుకొని దాని తర్వాత సంతానం అనేది కలగకపోతే డాక్టర్కి అనేది చూయించుకోవాలండి. యూజువల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 ఇయర్ అరౌండ్ 85% ఆఫ్ ద కపుల్స్ అనేది కన్సీవ్ అవుతారు. అండ్ సెకండ్ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 92% వరకు కన్సీవ్ అవుతారండి. ఆ రిమైనింగ్ ఒక 8% ఎవరైతే కపుల్స్ ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక విధమైన సమస్య వల్ల ప్రెగ్నెన్సీ అనేది రాలేదు కాబట్టి వాళ్ళని ఆ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుందండి. డాక్టర్, చాలా మందిలో ఎక్కువగా వింటూ ఉంటాం, ఒక మ్యారీడ్ కపుల్కి ఆఫ్టర్ 1 ఇయర్ మ్యారేజ్ అయ్యాక పిల్లలు అవ్వకపోతే చాలా మంది సొసైటీ చాలా వరకు బ్లేమ్ చేసేది అమ్మాయిని. అమ్మాయికి పిల్లలు అవ్వట్లేదు అంటారు. కానీ యూజువల్గా ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది అవ్వటం అనేది. మేల్ ఇన్ఫర్టిలిటీలో ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వింటూ ఉంటాం? ఓకే, నార్మల్గా కోర్స్ మీరు చెప్పింది కరెక్టే అండి. ఎప్పుడైనా కానీ ఆడవాళ్ళదే సమస్య ఉంది అన్నట్టుగా అంటారు. అందుకే ఎప్పుడైనా కానీ డాక్టర్ని కలవడానికి వచ్చినప్పుడు ఎవ్రీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అనేది స్ట్రెస్ చేసేది అదే అన్నమాట. కపుల్ అనేది రావాలి. ఎవరైనా ఒక్కరే వచ్చారు అనుకోండి, అది హాఫ్ అనేది ట్రీట్మెంట్ అనేది అవుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళల్లో ఏమన్నా సమస్య మనం గుర్తించి వాళ్ళకనేది ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒక 6 to 8 మంత్స్ అయిపోయాక అప్పుడు హస్బెండ్ వచ్చి టెస్ట్ చేయించుకున్నాడు అనుకోండి, పొరపాటున ఏదో దాంట్లో కణానో తక్కువ ఉన్నాయి అంటే అప్పుడు తనకి ఇచ్చిన ట్రీట్మెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకు అలా కాకుండా ఎప్పుడైనా కానీ డాక్టర్ని కలిసినప్పుడు ఎస్పెషల్లీ కపుల్ అనేది వెళ్ళాలండి. కపుల్ని ఫస్ట్ ఇనీషియల్గానే ఇద్దరికి పరీక్షలు అనేది చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇవాల్యుయేషన్ ఏమి ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకున్నాక ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలండి. సో ఇప్పుడు మగవాళ్ళల్లో మనకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ అనేది చేసుకుంటే కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఈ 3 పారామీటర్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. మనకి WHO క్రైటీరియా ప్రకారము ఈ స్పర్మ్ కౌంట్ అనేది అట్లీస్ట్ మినిమం 15 మిలియన్ పర్ ml అనేది ఉండాలి. తర్వాత కదలికలు అంటే మొటిలిటీ అనేది ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఒక 32% అనేది ఉండాలండి. నెక్స్ట్ మార్ఫాలజీ అంటే 100 స్పర్మ్స్ని మనం చూసుకుంటే ఎన్ని స్పర్మ్స్ మనకి మార్ఫలాజికల్గా ఇప్పుడు ఆకారం అంటారనమాట. మార్ఫాలజీ అంటే స్పర్మ్కి కూడా ఒక ఆకారం అంటూ ఉంటుంది, హెడ్, నెక్, టెయిల్ అని. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా, లోపల దానికి ఎలా ఉన్నాయి, అన్ని ఫీచర్స్ బాగున్నాయా అని చూస్తే మనకి 100లో అట్లీస్ట్ ఒక 4 to 5 స్పర్మ్స్ అనేవి నార్మల్గా ఉంటే అది WHO క్రైటీరియా ప్రకారము ఆ సెమెన్ అనాలిసిస్ అనేది ఆ టెస్ట్ పాస్ అయినట్టుగా లెక్క అనమాట. సో మగవాళ్ళకి ఈ బేసిక్ ఒక చిన్న టెస్ట్ అంటూ చేయించుకుంటే ప్రాబ్లం దేనిలో ఉంది అనేది తెలుస్తుంది. ఇన్ కేస్ వాళ్ళల్లో ఏమన్నా 0 కౌంట్ అలా ఏమన్నా ఉంటే వేరే విధమైన టెస్ట్లు అనేవి చేసుకోవాలండి. డాక్టర్, మేల్ ఇన్ఫర్టిలిటీలో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటారు? ఓకే, మేల్ ఇన్ఫర్టిలిటీలో మనకి ఇవి మెయిన్గా తగ్గడానికి వేరే రీజన్స్ అంటే మనకి స్మోకింగ్, ఆల్కహాల్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వేరే విధమైన ప్రాబ్లమ్స్ అంటే వారికోసీల్ అంటూ వింటాము, హైడ్రోసీల్ అని వింటాము. ఈ వారికోసీల్ అంటే ఏంటి అంటే మనకి బాడీలో ఎలా అయితే బ్లడ్ వెజల్స్ ఉన్నాయో స్క్రోటమ్ దగ్గర కూడా అదే విధంగా బ్లడ్ వెజల్స్ అంటూ ఉంటాయి అన్నమాట. ఆ వెజల్స్ ఎప్పుడైతే ఉబ్బుతాయో దాన్ని వారికోసీల్ అనే కండిషన్ అంటారు. దీంట్లో కూడా గ్రేడింగ్ అనేది ఉంటుంది. ఇలా వారికోసీల్ వచ్చినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ సప్లై అనేది ఆ వెజల్స్ నుంచి ఎక్కువగా వెళ్తుంది. ఇలా ఎక్కువగా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ మన బాడీలో ఏదైనా వెజల్లో బ్లడ్ ఫ్లో అనేది హై స్పీడ్లో వెళ్తుంటే టెంపరేచర్ అనేది రైజ్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే ఆ వారికోసీల్లో టెంపరేచర్ అనేది రైజ్ అవుతుందో లోపల స్పర్మ్ ప్రొడక్షన్ పైన ఎఫెక్ట్స్ అనేవి పడతాయి. ఇంకా ఇవి కాకుండా
మగవాళ్ళల్లో వేరే విధమైన ప్రాబ్లమ్స్ అంటే సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అని. దీంట్లో ఏంటి ఇరెక్షన్ ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్, కొందరికి ఇరెక్షన్ ఇజాక్యులేషన్ దగ్గర డిఫికల్టీస్ అనేవి ఉంటాయి. ఇవి సెక్షువల్ డిస్ఫంక్షన్స్. ఇంకా ఇవి కాకుండా జెనెటికల్గా కూడా కొందరికి ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చండి. అంటే ఆ క్రోమోజోమ్లో కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళకి కౌంట్ అనేది 0 ఉండే అవకాశాలు అనేవి ఉంటాయి. అండ్ ఇది కాకుండా చిన్నప్పుడు కూడా కొందరికి ఏదన్నా మమ్స్ ఇన్ఫెక్షన్ ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి ఆ స్పర్మ్ కౌంట్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుందన్నమాట. దాన్ని మమ్స్ ఆర్కైటిస్ అని ఇలా మనం కేటగరైజ్ చేస్తాము. సో ఇలా వేరియస్ కైండ్ ఆఫ్ రీజన్స్ వల్ల మగవాళ్ళకి కౌంట్ అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుందండి. డాక్టర్, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో మనం పీసీఓడి అవ్వచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వచ్చు, ట్యూబల్ బ్లాకేజ్ అవ్వచ్చు, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది అని వింటుంటాం. నిజానికి ట్యూబల్ బ్లాక్స్ విషయం మాట్లాడుకుంటే 2 ట్యూబ్స్లో ఒక ట్యూబ్ బ్లాక్ అయినప్పటికీ ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుందా? యా, డెఫినెట్గా అండి. ఇప్పుడు మన బాడీలో అన్ని ఆర్గన్స్ ఎప్పుడైతే బాగా ఫంక్షనల్ ఉంటాయో అప్పుడు ఆ కెపాసిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అదే ఎప్పుడైతే మనకి 2 ట్యూబ్స్లో ఒక్కటే పనిచేస్తుందో కెపాసిటీ అనేది డెఫినెట్గా తగ్గుతుంది. అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది. కాకపోతే ఇట్స్ నాట్ 0. కంప్లీట్గా అసలు ఒక ట్యూబ్ బ్లాక్ అయితే మీకు ప్రెగ్నెన్సీయే రాదు అన్నట్టుగా ఏం ఉండదండి. సింగిల్ ట్యూబ్ ఉన్న ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. కాకపోతే దానికి రీజన్స్ అనేది ఏంటి అనేది చూసుకోవాలి. ఇప్పుడు కొందరిలో ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్ అవ్వచ్చు, ఇంకా కొందరిలో ఫైబ్రాయిడ్ ఇవి కొంచెం అడ్డుగా ఉండడం వల్ల బ్లాక్ అవ్వచ్చు. సో మెయిన్గా ట్యూబల్ బ్లాక్స్కి ఆ రీజన్ ఏంటి అనేది చూసుకున్న తర్వాత ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలండి. డాక్టర్, పీసీఓడి కూడా ఒక సమస్యగా వింటూ ఉంటాం. అసలు పీసీఓడి ప్రాబ్లమ్ని ఎలా గుర్తించాలంటారు? అది ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుందని తెలుసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరం అని చెప్తారు? ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటారు? ఓకే, పీసీఓడి అనేది నార్మల్గా ఇప్పుడు అందరిలో ఒకేలాగా ఉండదండి. అది యూజువల్గా మనం అడిగినప్పుడు బేసికల్గా వాళ్ళని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ హిస్టరీ అనేది ఇంపార్టెంట్. ఎవరినైనా ఇప్పుడు మీ పీరియడ్ సైకిల్ ఎలా ఉంది, దాని లెంత్ ఎంత ఉంది అనేది అడిగినప్పుడు కొందరు ఏం చెప్తారు, ఒకసారి 15 డేస్కే వస్తుంది, ఇంకొకసారి 2-3 మంత్స్ వరకు కూడా రావట్లేదు, కొన్నిసార్లు అయితే 6-7 మంత్స్ వరకు కూడా రావట్లేదు, ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే డేట్ వస్తుంది అన్నట్టుగా. సో మనం ఇది చూసుకుంటే సైకిల్ అనేది చాలా ఇర్రెగ్యులర్గా ఉంటుంది వాళ్ళకి. ఇదొకటి ఫీచర్ అనమాట. తర్వాత మనం ఈ స్కాన్ అనేది చేసుకుంటే ఏమవుతుంది, వాళ్ళ ఓవేరియన్ వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంట్లో ఒక్క ఓవరీలో మోర్ దాన్ 12 ఫాలికల్స్ అనేవి ఉంటాయన్నమాట. నార్మల్గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఆడవాళ్ళకి అరౌండ్ 6 to 8 ఫాలికల్స్ ఒక్క ఓవరీలో అనేది ఉంటుంది. కాకపోతే వీళ్ళల్లో మోర్ దాన్ 12 ఫాలికల్స్ ఇన్ ఈచ్ ఓవరీ, అంటే ఒక్క సైడ్ మోర్ దాన్ 12 ఫాలికల్స్ ఉంటాయి. ఇది కాకుండా ఇంకొకటి డేట్ వచ్చినప్పుడు 2వ రోజు బ్లడ్ టెస్ట్ అనేది చేస్తే హార్మోన్ టెస్ట్ FSH LH అనే రేషియో అనేది చూడాలండి. ఇది అనేది ఆల్టర్ అవుతుంది. LH అనేది వాళ్ళల్లో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. LH అనేది యూజువల్గా మేల్ హార్మోన్ నుంచి వచ్చేదన్నమాట. సో అది ఎక్కువగా అయినప్పుడు మనకేమవుతుంది, ఓవ్యులేషన్ దగ్గర డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. వీళ్ళల్లో ఏమవుతుంది అంటే ఈ LH హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల ఎగ్ గ్రోత్ అనేది సరిగ్గా అవ్వదు. యానోవ్యులేషన్ అంటాం అనమాట. ఎగ్ అనేది సరిగ్గా పెరిగి రిలీజ్ అవ్వదు. సో బేసికల్లీ ప్రెగ్నెన్సీ రావాలి అంటే మనకి ఎగ్ గ్రోత్ అయ్యి రిలీజ్ అవ్వడం ఇంపార్టెంట్. ఆ టైంలో కలిస్తేనే స్పర్మ్ అనేది వచ్చి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఉండదు. కాబట్టి మెయిన్గా వీళ్ళల్లో టార్గెట్ అనేది ఏంటి, ఎగ్ డెవలప్మెంట్కి అనేది ఆగ్మెంట్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఫీచర్స్ అందరిలో ఉంటాయి అన్నట్టుగా ఉండదు. ఈ ఫీచర్స్లో అట్లీస్ట్ 2 ఉన్నా కానీ వాళ్ళకి పీసీఓఎస్ ఉంది అన్నట్టుగా గమనిస్తామండి. ఇప్పుడు ఏంటి అంటే కొందరు అంటారు మేము స్కాన్ చేయించుకున్నాము కానీ మాకు నీటి బుడగల సమస్య లేదు అన్నట్టుగా అన్నారు అని. సో స్కాన్ ఫీచర్ అందరిలో కంపల్సరీగా ఉండదండి. కొందరిలో స్కాన్ ఫీచర్ ఉంటుంది, కొందరిలో ఉండదు. ఉండని వాళ్ళకి హార్మోన్ డిస్టర్బెన్సెస్, సైకిల్ డిస్టర్బెన్సెస్ ఇలాంటి ఫీచర్స్ అనేవి మనకు కనపడతాయి. సో ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా మేనిఫెస్ట్ అవుతారండి. డాక్టర్ గారు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్ అంటుంటారు. కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చి 3 మంత్స్కి 2 మంత్స్కి అబార్ట్ అవ్వడం, మళ్ళీ వచ్చి మళ్ళీ అబార్ట్ అవ్వడం, ఇలా రికరెంట్గా అబార్షన్స్ అవుతుంటాయి. అసలు ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఓకే, రికరెంట్ అబార్షన్స్కి అంటే మనకి వేరియస్ రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఒకటి మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ 3 మంత్స్లో అబార్షన్ అవుతుంది అంటే దానికి ఫోర్మోస్ట్ రీజన్ అనేది బేబీలో కంజనైటల్ అబ్నార్మాలిటీస్ అనేవి ఉండడము. దాంట్లో ఏంటి, వేరే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేవి ఎప్పుడైతే ఏమవుతుంది అబార్షన్ అయినప్పుడు ఆ ప్రోడక్ట్స్ అనేవి మనం ఎగ్జామినేషన్కి పంపితే
దాంట్లో ఏమన్నా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అన్నట్టుగా మనం గుర్తించవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వేరే రీజన్స్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళల్లో గర్భాశయంలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే, గర్భాశయం ఏమన్నా బాగా చిన్నగానన్నా ఉంటే, లేకపోతే గర్భాశయంలో ఒక పొర అనేది ఉంటుందన్నమాట, దాన్ని సెప్టమ్ అంటారు. ఇది కంప్లీట్గా ఉంటే కంప్లీట్ సెప్టమ్ అంటారు, కొంచెం మటుకే ఉంటే సబ్ సెప్టమ్ అన్నట్టుగా గుర్తిస్తారు. ఇలా కాకుండా వేరే ఇంకా యూట్రస్లో అబ్నార్మాలిటీస్, 2 భాగాలుగా చీలిపోయి ఉండడము, బైకార్నువేట్ యూట్రస్, ఇంకొకటి ఇంకా సన్నగా ఉంటుందన్నమాట యూనికార్నువేట్ యూట్రస్ అని. ఇట్లా వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ రావడం వచ్చేస్తుంది, అతుక్కుంటుంది, కాకపోతే అది గ్రోత్ దగ్గర దానికి డిఫికల్టీ అనేది కనపడుతుంది అనమాట. అంటే దానికి ఆ యాడిక్వేట్ స్పేస్ అంటూ ఉండదు, మంచి ఎన్వైర్న్మెంట్ అంటూ ప్రొవైడ్ చేయలేకపోతుంది. కాబట్టి ఆ యూట్రస్ అనేది అబార్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా హయ్యర్ సైడ్ ఉంటాయండి. ఇవి కాకుండా ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్ ఉంటాయన్నమాట, టార్చ్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అని. ఈ ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా ఆడవాళ్ళకి రికరెంట్గా అబార్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇలా కాకుండా ఇంకా కొన్ని ఇమ్యూనలాజికల్ డిసార్డర్స్ అంటారు, అంటే ఎస్ఎల్ఈ, ఇలాంటి కండిషన్స్లో కూడా ఆడవాళ్ళకి ఫ్రీక్వెంట్గా ప్రెగ్నెన్సీ నిలుస్తుంది, కాకపోతే అబార్ట్ అయిపోతుంది. ఇలా మనకి చాలాసార్లు అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది, 15 years అవుతుంది, మేము అన్ని రకాల టెస్టులు చేయించుకున్నాము, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని చెప్తుంటారు. నిజానికి ఇలా నార్మల్గా ఉండి పిల్లలు అవ్వకపోతే ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే దాన్ని ఎప్పుడు ట్యాగ్ చేస్తామంటే, ఇప్పుడు ఆడవాళ్ళలో ఎగ్ అనేది రిలీజ్ అవుతుందండి, ట్యూబ్స్ అనేవి నార్మల్గా ఉంటాయి, అంటే పేటెంట్ ఉంటాయి. మగవాళ్ళల్లో కౌంట్ అనేది నార్మల్గా ఉంటుంది. సో ఈ 3 పారామీటర్స్ అనేవి ఎప్పుడైతే నార్మల్గా ఉంటాయో దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో ఇప్పుడు మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ఏం చేస్తాము, నార్మల్గా ఏమవుతుంది అంటే ఇవన్నీ జరుగుతుంటే కాకపోతే ఏంటి, లోపల ఏదో ఒక విధమైన ప్రాబ్లం అనేది ఉంది, బట్ స్టిల్ వాళ్ళకి దానివల్ల ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు, కాకపోతే మనకు ఆ కారణం అనేది కనబడడం లేదు. వీళ్ళల్లో ఏంటి, న్యాచురల్గానే ట్రై చేస్తూ పోతే ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. అప్పుడు వీ హ్యావ్ టు టేక్ అ స్టెప్. టెస్ట్లే కాకుండా ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. ట్రీట్మెంట్ అంటే ఏ విధంగా చేసుకోవాలి, ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఆడవాళ్ళ ఏజ్, వేరే పారామీటర్స్ అన్నీ దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మెయిన్గా ఇప్పుడు అన్నీ బాగున్నాయి అంటే ఫస్ట్ తీసుకునే స్టెప్ అనేది ఐయుఐ ట్రీట్మెంట్. ఈ ఐయుఐ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఆడవాళ్ళకి ఎగ్ పెరగడానికి ట్రీట్మెంట్ అనేది పెడతాము. దీంట్లో ఐయుఐలో కూడా 2 types ఉంటాయి అన్నమాట, న్యాచురల్ సైకిల్ ఐయుఐ అని, స్టిమ్యులేటెడ్ సైకిల్ అని. న్యాచురల్ సైకిల్లో ఏంటి, ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది ఆడవాళ్ళకి ఏమీ పెట్టరు, వాళ్ళకి ఎగ్ ఎలా పెరుగుతుంది అనేది మానిటర్ చేసుకుంటారు. అలా చేసుకొని అది రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ శాంపిల్ తీసుకొని గర్భాశయం లోపలికి వదిలిపెడతారనమాట. ప్రాసెస్ చేసిన తర్వాత యాక్టివ్ స్పర్మ్స్ని, దాన్ని న్యాచురల్ సైకిల్ ఐయుఐ అనేది అంటారు. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ గద్వాల్. సాహితి గారు ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి. డాక్టర్ మైత్రి ఉన్నారు 49 నుంచి. హలో హలో అండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 25 మేడం. పెళ్ళయిందా అండి? అయింది మేడం. ఓకే, పెళ్ళయి ఎంత కాలం అయింది? 7 years అయింది మేడం. 7 years. పిల్లలు ఉన్నారా అండి? ఒక బాబు ఉన్నాడు. ఓకే, మళ్ళీ ట్రై చేస్తున్నారా ప్రెగ్నెన్సీకి? అవును మేడం. ఓకే, బాబు ఏజ్ ఎంత అండి? 5 years మేడం. 5 years. సో టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారా మీరు? చేయించుకున్నా మేడం. వాటర్ బాల్స్ ఉన్నాయని చెప్పిండ్రు. ఓకే, స్కానింగ్ చేసిండ్రు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయంటే వాటర్ బాల్స్ ఉన్నాయి మేడం. టాబ్లెట్స్ వాడాలి 3 months, వాడితే తగ్గొచ్చు అని చెప్పిండ్రు. ఓకే ఓకే అండి. ఇది కాకుండా ఇంకా ట్యూబ్ టెస్ట్ అయ్యిందా మీది? లేదు లేదు మేడం. హస్బెండ్ కణాల పరీక్ష అయ్యిందా? లేదు మేడం. ఓకే ఓకే అండి. నార్మల్గా మీకు ఇంతకుముందు ప్రెగ్నెన్సీ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు రావట్లేదు అంటే ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. అంటే దేనివల్ల ఇప్పుడు ఇంతకుముందు మనకి ప్రెగ్నెన్సీ ఆల్రెడీ వచ్చింది బట్ తర్వాత అందడం లేదు అంటే నీటి బుడగలు అనేది ఒక్కటే కారణం అనేది ఉండదండి. ఇప్పుడు ఒకసారి ఏమవుతుంది అంటే డెలివరీ అయ్యి దాన్ని అబార్షన్ అయినా, నార్మల్ డెలివరీ అయ్యి బాబు పాప పుట్టిన తర్వాత కూడా కొన్నిసార్లు ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో మీరు జస్ట్ స్కానింగే కాకుండా ట్యూబ్ టెస్ట్ అనేది కూడా చేసుకోవాలి.
చేసుకోవాలండి. ఈ ట్యూబ్ టెస్ట్ అంటే ఏంటి, మీకు పీరియడ్ వచ్చిన రోజు అది డే 1 అన్నట్టుగా కన్సిడర్ చేసుకోవాలి, అంటే అది ఒకటో రోజు అన్నట్టు. ఇలా లెక్క పెట్టుకుంటూ పోయి 7వ రోజు ఆర్ 8వ రోజు ట్యూబ్ టెస్ట్ అనేది చేయించుకోండి. సో అక్కడ మీకు ఏమన్నా ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నాయా అనేది ఒకటి తెలుస్తుంది. అండ్ ఇదే కాకుండా ఒకసారి హస్బెండ్ది కూడా కణాల పరీక్ష అనేది అవ్వాలండి. అండ్ మీకు ఇంకొకటి ఏంటి అంటే నీటి బుడగల సమస్య. అంటే దీనికి ఏం చేయాలి అంటే ఒకటి వెయిట్ అనేది చూసుకోవాలండి. బరువు ఏమైనా ఎక్కువగా ఉన్నారా, ఒకవేళ ఉంటే దాన్ని కొంచెం తగ్గించుకునేలాగా. ఇప్పుడు ఎవరికైనా ఒక్కసారి ఒక 10 kgs తగ్గండి అంటే ఎవరి వల్ల కాని విషయం అదది. సో ఒక టార్గెట్ అంటూ పెట్టుకోండి, వీక్లీ ఒక 500 grams తగ్గేలాగా. అంటే మంత్కి వచ్చేస్తే ఒక 1.5 to 2 kg, అది మరీ అంత పెద్ద టార్గెట్ కాదు కాబట్టి ఫస్ట్ అది అట్లా చూసుకోవాలి ఇలా తగ్గేలాగా. దానికి మనం చేయాల్సింది ఏంటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే ఇప్పుడు ఏంటి, మీరు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, మీవి హెల్దీ ఫుడ్ అంటూ తీసుకోవాలి. దాంట్లో ప్రోటీన్ డైట్, ఆకుకూరలు, మొలకలు, దాల్, స్ప్రౌట్స్ ఇలాంటివన్నీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎగ్ వైట్స్ ఇలా. అండ్ అవాయిడ్ చేయాల్సినవి అంటే కొంచెం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నవి అవాయిడ్ చేయాలి. అంటే షుగర్స్, రిఫైన్డ్ షుగర్స్, ఇంకా కూల్ డ్రింక్స్, పిజ్జా, బర్గర్ ఇలాంటి జంక్ ఫుడ్ అన్ని ఆపేయాలి. ఇలా మనము లైఫ్ స్టైల్ అనేది కొంచెం చేంజ్ చేసుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకొకటి మీరు ఏంటి అంటే నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పీరియడ్ వచ్చినప్పుడు ఒక స్కాన్ అంటూ చేయించుకొని బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలండి. FSH, LH అనే హార్మోన్ ఎలా ఉందనేది చూసుకోవాలి. ఆల్రెడీ మీరు 3 months ట్రీట్మెంట్ అనేది వాడారు అంటున్నారు. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఎగ్ డెవలప్మెంట్కి అంటూ మెడిసిన్స్ అనేది వాడాలి. ఎగ్ డెవలప్మెంట్కి అనేది ఫస్ట్ ఇనీషియల్గా ట్యాబ్లెట్తోని ట్రై చేస్తారు. 5 రోజులకి ఒక ట్యాబ్లెట్ అనేది పెట్టుకున్న తర్వాత మీ ఎగ్ ఎలా పెరుగుతుంది అనేది స్కాన్స్లో మానిటర్ చేస్తారు. దాన్ని ఫాలిక్యులర్ స్టడీ అంటారనమాట. ఇలా ఒకవేళ ట్యాబ్లెట్తోని పెరగకపోతే ఇంజెక్షన్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. సో అలా మీకు ఏదో ఒక విధంగా ఎగ్ పెరగడానికి అన్నట్టు ట్రీట్మెంట్ ఇచ్చి అలా రిలీజ్ అయ్యే టైంకి న్యాచురల్గా ట్రై చేసినా కానీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ సైడ్ ఉంటాయండి. ఇన్ కేస్ ఒకవేళ న్యాచురల్గా కాకపోతే ఒక 6 months వరకు మీరు ఇలా ట్రీట్మెంట్ అనేది తీసుకున్న తర్వాత అవ్వకపోతే అప్పుడు IUI ప్రొసీజర్ అనేది ట్రై చేయొచ్చండి. డాక్టర్, కొంతమందిలో మనం వింటూ ఉంటాం, మాకు ఫస్ట్ బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్ పుట్టారండి, ఆ తర్వాత మళ్ళీ మేము సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నాం కానీ మాకు అవ్వట్లేదు అంటారు. ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే మనము ఒక్కటి గమనిస్తే ఏమవుతుందంటే అండి, ఫస్ట్ వాళ్ళకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వస్తుందో వాళ్ళ ఏజ్ అనేది కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఆ ఏజ్ అనేది సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చే వరకు ఇంక్రీజ్ అయిపోతుంది. సో అలా ఏజ్ ఫ్యాక్టర్ అనేది కూడా ఒకటి ఉంటుందండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒకసారి డెలివరీ అయిన తర్వాత ట్యూబ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఏమవుతుంది అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయినా కానీ ఎక్స్టెండెడ్గా బ్లీడింగ్ అయినా కానీ అప్పుడు యూటరస్ది ఓపెనింగ్ అనేది చాలా రోజులు ఓపెన్గా ఉన్నప్పుడు కింది నుంచి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా ఏదైనా ఇన్ఫెక్షన్ యూటరస్ లోపలికి ఎంటర్ అయ్యి ట్యూబ్స్ ఎఫెక్ట్ చేస్తే ట్యూబల్ బ్లాక్స్ ఏర్పడే అవకాశాలు అనేవి చాలా ఉంటాయి. అందుకు ఎప్పుడైనా కానీ ఆడవాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అయినా బ్లీడింగ్ ఎక్స్టెన్సివ్గా చాలా రోజులు అవుతున్నా కానీ అప్పుడు ఒక యాంటీబయాటిక్ కోర్స్ అనేది వాడుకోవాలన్నమాట. అంటే తర్వాత ఫ్యూచర్లో ఈ ట్యూబల్ బ్లాక్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి. సో ఇలా చేయగలిగేది అదొకటి చేసుకోవచ్చు. సో మెయిన్గా ఇలా సెకండరీ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి కంపల్సరీగా ఈ ట్యూబ్ టెస్ట్ అంటూ ఒకటి చేసుకోవాలి. అండ్ హస్బెండ్ది కూడా సెమెన్ అనాలిసిస్ అనేది మళ్ళీ రిపీట్ చేయాలండి. అందరికీ వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే ఫస్ట్ అంత ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చేసింది, సో ఇప్పుడు ఏమవుతుంది అన్నట్టుగా. మన లైఫ్ స్టైల్ అనేది అదే విధంగా ఉండదు. ఇప్పుడు చాలా వేరే హ్యాబిట్స్ కూడా ఉంటాయి, స్మోకింగ్, ఆల్కహాల్, లేకపోతే కంప్లీట్గా సెడెంటరీ లైఫ్ స్టైల్, కంప్యూటర్ ముందే కూర్చొని చేయాల్సిన వర్క్స్, అసలు బాడీకి ఏ విధమైన వర్కౌట్ అనేది లేకుండా, ఇలా అన్ని కండిషన్స్ వల్ల కూడా సెమెన్ అనాలిసిస్లో మనకి డిఫరెన్సెస్ అనేవి కనపడే అవకాశాలు అనేవి ఉన్నాయండి. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చినా తర్వాత రావడానికి ఇబ్బందులు అనేవి ఫేస్ అవుతారు. అందుకు బేసికల్లీ ఇక్కడ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలండి. డాక్టర్, బిఫోర్ మ్యారేజ్ బాగానే ఉన్నామండి, ఆఫ్టర్ మ్యారేజ్ మాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయిందని చెప్తుంటారు. నిజానికి మ్యారేజ్ అయిన తర్వాత ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఇన్ కేస్ అలా ఇంక్రీజ్ అవుతే ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటారు? మెయిన్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది మనం చూసుకుంటే యాక్చువల్గా మ్యారేజ్ ముందు కూడా ఉండొచ్చండి. కాకపోతే అప్పుడు పిల్లల కోసం అన్నట్టుగా కాన్సన్ట్రేట్ చెయ్యరు కాబట్టి అప్పుడు పీరియడ్స్ అనేవి అంతగా పట్టించుకోరు. ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో అప్పుడు తర్వాత ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తుంటారు కాబట్టి అప్పుడు ఈ పీరియడ్ మీద కాన్సన్ట్రేషన్ అనేది కూడా కొంచెం ఎక్కువగా పెరుగుతుంది. సో వాళ్ళకి ముందు కూడా ఉండుండొచ్చు. అండ్
అపార్ట్ ఫ్రమ్ దట్ జెన్యూన్గానే ఇప్పుడు పెళ్ళైన తర్వాత వచ్చింది అంటే వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటి అంటే వెయిట్ ఏమైనా బాగా పెరిగారా, ఇది ఒక్కటి గమనించుకోవాలి. సడన్గా బుమ్ అని ఒకసారి 10-15 kg అనేది పెరిగితే డెఫినెట్గా అప్పుడు పీరియడ్స్లో అబ్నార్మాలిటీస్ అనేవి కనబడతాయండి. అండ్ ఇదే కాకుండా థైరాయిడ్, ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ కూడా ఎప్పుడైనా కానీ ఇర్రెగ్యులర్గా మనకి రైజ్ అయినప్పుడు ఈ పీరియడ్ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఆ హార్మోన్స్ అనేవి కూడా టెస్ట్ చేయించుకోవాలి. ఎప్పుడైనా ఆడవాళ్ళకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు బేసికల్గా చేయాల్సింది ఏంటి అంటే ఒక స్కాన్ అనేది చేయించుకొని గర్భాశయం, అండాశయాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకొని థైరాయిడ్, ప్రొలాక్టిన్ హార్మోన్స్ నార్మల్ రేంజ్లో ఉన్నాయా లేదా, ఇది బేసికల్గా మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా మీరు సొంతగానైనా ఇవి వెళ్ళి చేయించుకోవచ్చండి. ఇవి చేయించుకుంటే ఏ విధమైన ప్రాబ్లం ఉంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చండి. డాక్టర్ గారు, ఎన్ని ఇయర్స్ అయిన వాళ్ళకి పిల్లల గురించి చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం, ఐవీఎఫ్కి వెళ్ళాలా ఐఓఐకి వెళ్ళాలో తెలియట్లేదండి, చాలా కన్ఫ్యూజన్గా ఉందని చెప్తుంటారు. వాస్తవానికి ఎవరికి ఐఓఐ సజెస్ట్ చేస్తారు, ఎవరికి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు? ఓకే, ఐయుఐ అనేది చిన్న ట్రీట్మెంట్ అండి. ఇప్పుడు కపుల్కి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇన్ని రోజులు జరగలేదు. సో అట్లీస్ట్ దే షుడ్ బి గివెన్ ఎ ఛాన్స్. ఫస్ట్ ఐయుఐ అనే ప్రొసీజర్లో ప్రెగ్నెన్సీ అనేది వచ్చేసింది అంటే తర్వాత ఐవీఎఫ్ గురించి ఆలోచించాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఫస్ట్ ఆ ఐయుఐకి వాళ్ళ ఉన్న కండిషన్ సెట్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. బ్లైండ్గా అందరు రాగానే ఓకే మీకు ఐయుఐ చేసేస్తాం అన్నట్టుగా ఉండదన్నమాట. ఫస్ట్ వాళ్ళని ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. ఐయుఐ చేయాలంటే ట్యూబ్స్ అనేవి కంపల్సరీగా ఓపెన్ ఉండాలి. అట్లీస్ట్ ఒక ట్యూబ్ అయినా ఓపెన్ ఉండాలి. ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్న ఇబ్బంది ఏం లేదు, బట్ స్టిల్ వీ కెన్ గో ఫర్ ఐయుఐ. ట్యూబ్స్ అనేవి చూసుకోవాలి. మగవాళ్ళల్లో కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ, ఆ సెమెన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఐయుఐకి వెళ్ళాలంటే మినిమం అట్లీస్ట్ 8 to 10 మిలియన్ అన్నా కానీ కౌంట్ ఉండాలి. అండ్ మొటిలిటీ అనేది డెఫినెట్గా 30% ఉండాలి. మార్ఫాలజీ 2 to 4% ఉన్నా కానీ ఇబ్బందులు అనేవి ఏమీ ఉండవు. కాలర్ ఉన్నారు డాక్టర్ గారు హైదరాబాద్ నుంచి. దుర్గా గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. రైట్, కంటిన్యూ చేయండి డాక్టర్ గారు. ఐవీఎఫ్ అండ్ ఐఓఐ గురించి చెప్తున్నారు. సో ఈ పారామీటర్స్ అనేవి డెఫినెట్గా మనం చూసుకోవాలి. ఒకటి, ఆడవాళ్ళలో ట్యూబ్స్ అనేవి పేటెంట్గా ఉండాలి. మగవాళ్ళలో ఈ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ అనేవి కరెక్ట్గా ఉండాలి. అండ్ వాళ్ళకి ఏ విధమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉండకుండా ఉంటే వైరల్ స్క్రీనింగ్ అనేది ముందు చేస్తారనమాట ఐయుఐ కన్నా ముందు. ఇలా ఉంటే దెన్ వీ కెన్ గో హెడ్ విత్ ఐయుఐ. అండ్ ఆడవాళ్ళల్లో రిజర్వ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒవేరియన్ రిజర్వ్, దాంట్లో ఏంటి అంటే అండాశయంలో ఎన్ని మనకి ఫాలికల్స్ అనేవి ఉన్నాయి. దీనికి మనం చూసుకుంటే స్కాన్లో కాకుండా ఇంకొక బ్లడ్ టెస్ట్ అంటూ ఉంటుంది, ఏఎంహెచ్ అనేది. దీన్ని కోరిలేట్ చేసుకుంటే నార్మల్గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఆడవాళ్ళకి ఈ ఏఎంహెచ్ అనేది 2 to 4 అనేది ఉండాలన్నమాట. దీనికన్నా తగ్గితే వాళ్ళకి ఐయుఐ ఎంత మటుకు చేయొచ్చు అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఐయుఐ అనేది కొంచెం టీడీఎస్ ప్రాసెస్, నిదానంగా వెళ్తుంది. ఇట్ మే టేక్ 2-3 months. సో వాళ్ళకి ఆ టైం అనేది ఉందా లేదా ఆ కపుల్కి అనేది చూసుకోవాలి. ఇలా కాకుండా ఇన్ కేస్ మగవాళ్ళల్లో కౌంట్ అనేది 0 ఉంది, ఆడవాళ్ళల్లో ట్యూబ్స్ అనేవి 2 sides బ్లాక్ ఉన్నాయి, అండ్ ఒవేరియన్ రిజర్వ్ అనేది బాగా తక్కువగా ఉంది, ఏఎంహెచ్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంది, 1 కన్నా తక్కువ ఉంది. ఇలా ఉండే కండిషన్స్కి డెఫినెట్గా ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తామండి. ఇప్పుడు కౌంట్ అనేది 0 ఉన్నా కానీ ప్రాబ్లం అనేది ఉండదు, వాళ్ళల్లో లోపల నుంచి కూడా తీసే అవకాశం అనేది ఉంటుంది. 0 ఉంటే ఫస్ట్ హార్మోన్ టెస్ట్ అంటూ చేస్తామండి. ఈ హార్మోన్స్ అనేవి నార్మల్ లెవెల్లో ఉంటే, అంటే ఏదైనా అబ్స్ట్రక్షన్ వల్ల స్పర్మ్స్ అనేవి బయటికి రావడం లేదా ఇలా రీజన్స్ ఉంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, లోపల నుంచే కణాలు అనేవి తీసుకొని ఆడవాళ్ళకి ఐవీఎఫ్ పద్ధతి ఇక్సీ ద్వారా ఈ మళ్ళీ ఎంబ్రియో ఫార్మేషన్ అనేది అయినాక ఆ ఎంబ్రియో అనేది గర్భాశయం లోపలికి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సక్సెస్ అనేది బాగుంటుందండి. సో ఇలా వేరియస్ రీజన్స్ వాళ్ళకి ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తామండి. డాక్టర్ గారు, 49కి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మెయిన్గా కపుల్స్కి ఏంటి అంటే అండి, ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో, ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఒక 3-4 years తర్వాత మేము ప్లాన్ చేసుకుంటున్నాము అంటే ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నాయా లేవా అనేది ఒక్కసారి ఇవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మళ్ళీ స్టేజ్లో బాధపడొద్దు, అయ్యో మేము 3-4 years వేస్ట్ చేసేసాం కదా అని. అందుకు వెన్ యూ ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 3 to 4 years ఒక ఇవాల్యుయేషన్ అనేది చేయించుకోండి. ఇది బాగుంటే దెన్ యూ కెన్ వెయిట్ అండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి, TV9.